2025 ఫస్ట్ హాఫ్ లో క్రేజీ మూవీస్ అంటే సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, తండేల్ వంటి 4-5 సినిమాలే కనిపించాయి. సెకండ్ హాఫ్ లో మాత్రం ఓ 10 సినిమాలు రాబోతున్నాయి. స్టార్స్, యంగ్ హీరో సినిమాలు చాలా వస్తున్నా వీటిలో హైప్ తో థియేటర్లో సందడి చేసే సినిమాలేంటో చూద్దామా? పవన్ కళ్యాణ్ సెకండ్ హాఫ్ లో 2 సినిమాలతో వస్తున్నాడు. 5 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు కంటే 2 ఏళ్లుగా ఊరిస్తున్న ఓజీ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ గ్యాంగ్స్టర్ మూవీ ఈ నెలలో షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్స్ ఓజీ పై హైప్ క్రియేట్ చేశాయి. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమల 5 ఏళ్లు గ్యాప్ తీసుకొని ధనుష్ తో తీసిన పాన్ ఇండియా మూవీ కుబేరా ఈ నెల 20న రిలీజ్ అవుతోంది. టీజర్, పాటలు చూస్తుంటే ఈ సెన్సిబుల్ డైరెక్టర్ ఏదో కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడన్న ఫీలింగ్ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చింది. వరుస ఫ్లాపులో ఉన్న నితిన్ జూలై 3న తమ్ముడు మూవీతో వస్తున్నాడు. సినిమా నుంచి టీజర్ వస్తే గానీ హైప్ క్రియేట్ అయ్యేది లేదని తెలీదు. లవ్ స్టోరీ 8 వసంతాలు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటేనే థియేటర్స్ ఫుల్ అవుతాయి. కన్నప్ప నుంచి ఎన్ని టీజర్స్, సాంగ్స్ వచ్చినా ప్రభాస్ టీజర్ వస్తే గానీ హైప్ రాదేమో అనిపిస్తోంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్, అనుష్క ఘాటి లైఫ్ రిజల్ట్స్ పై ఆధారపడి ఉంది. ఇక రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ మూవీ కూలీ మాత్రం బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది. లోకేష్ మేకింగ్ పై నమ్మకం, హైప్ తీసుకొచ్చిన టీజర్, ట్రైలర్ రిలీజ్ తర్వాత క్రేజ్ పెరుగుతుందో తగ్గుతుందో చూడాలి. కూలీ వస్తున్న ఆగస్టు 14th ఎన్టీఆర్, హృతిక్ వార్ 2 రిలీజ్ అవుతోంది. తారక్ డెబ్యూ మూవీ ఎలా ఉంటుందన్న ఇంట్రెస్ట్ గ్లిమ్స్ తో తీర్చలేకపోయింది. ఎన్టీఆర్ కు ఎలివేషన్ ఇవ్వడంలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఫెయిల్ అయినా దేవరా హిట్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో భారీ ఓపెనింగ్స్ కి ఛాన్స్ ఉంది. హనుమాన్ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న మిరాయి నుంచి వచ్చిన 3 టీజర్స్ సినిమా చూడాలన్న ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశాయి. రవితేజతో ఈగల్ తీసిన కార్తిక్ ఘట్టంనేని దర్శకత్వంలో మైథలాజికల్ థ్రిల్లర్ గా 70 కోట్ల బడ్జెట్ తో మిరాయి రూపొందుతోంది. ఇక అక్టోబర్ 2న కాంతారా 2 రిలీజ్ అవుతోంది. కన్నడలో 18 కోట్లతో తీసిన కాంతారా వరల్డ్ వైడ్ గా 300 కోట్లకు పైగా రాబట్టింది. 2 ఏళ్లుగా సీక్వెల్ కథని రాసుకున్న రిషబ్ శెట్టి ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ కావడంతో ఓపెనింగ్స్ మామూలుగా ఉండవు. లవ్ టుడే, డ్రాగన్ వంటి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ప్రదీప్ రంగనాథన్ తెలుగులో మంచి మార్కెట్ అందుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ తో తీస్తున్న డూడ్ మూవీ దీపావళికి రిలీజ్ అవుతోంది. యూత్ లో క్రేజ్ ఉన్న ప్రదీప్ మంచి ఓపెనింగ్స్ రాబడతాడు.